హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూన్ మాసంలో 25వ తేదీ మంగళవారం తిథి నాడు తులారాశి వారి జాతకులు మీకు ఊహించని విధంగా ధన లాభమైతే కలగబోతుంది. కార్యసిద్ధి కలుగుతుంది. అనుకున్న అన్ని పనులు కూడాను నెరవేరే సమయం ఇదిగా చెప్పొచ్చు. ఈ సమయం మీకు చాలా వరకు కూడాను అనుకూలంగా ఉండబోతోంది. తులారాశి వారి జాతకులు కుటుంబ పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, ఆరోగ్య పరంగా కూడాను ఈ రోజున మీకు చాలా వరకు కూడాను కలిసి వస్తుంది. అయితే అసలు ఈ రోజున మీకు కలగబోయేటటువంటి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, జరిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులకు ఈ రోజున చాలా వరకు కూడాను అనుకూల ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజున డబ్బు ఆశాజనకంగా రావడంతో ప్రారంభమవుతోంది. కుటుంబ విషయాలపై దృష్టి పెట్టండి. తులారాశి వారి జాతకులు నూతన సంకల్పం మరియు అంకిత భావంతో కొత్త ఆదాయ వనరులను కనుగొనడంపై దృష్టి కేంద్రీకరిస్తారు. అయితే ఈ రోజు మధ్య నుంచి జీవితంలో కొత్త కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అయితే మీ వ్యక్తిగత జీవితంలో ఊహించని ఎదురు దెబ్బలు, నిరాశలు ఇప్పటి వరకు ఏమైతే ఉన్నాయో అవి సమసిపోతాయి. పని ఒత్తిడి కారణంగా కాస్త విశ్రాంతి లేమి కనిపిస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల మనసులో అశాంతి ఏర్పడవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు ఈ రోజున కొంత ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. పిల్లలతో సత్సంబంధాలు ఈ రోజున తులారాశి వారి జాతకులకు చాలా వరకు కూడాను మెరుగ్గా ఉంటాయని చెప్పుకోవచ్చును. ఈ రోజున తులారాశి వారి జాతకులు తమ శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. సోషల్ నెట్వర్క్ పెంచుకుంటారు. రాబోయే కాలంలో ఇది చాలా వరకు కూడాను ప్రయోజనకరంగా ఉంటుంది. మీ భవిష్యత్తు బాగుంటుంది. కుటుంబ పరంగా చాలా వరకు తులారాశి వారి జాతకులకు ఈ జూన్ మాసంలో 25వ తేదీ మంగళవారం తిథి నాడు చక్కగా ఉండే అవకాశం ఉంది. మీ రాశిలో బృహస్పతి గ్రహం ఉండడం వల్ల మీ మనస్సులో సహనం ఉంటుంది. మీరు సరైన ఆలోచనలతో ఉంటారు. ఈ రోజున దీని కారణంగా మీకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా పరిస్థితులు అన్ని కూడాను చక్కగా నిర్వహించగలుగుతారు. అయితే మీ కుటుంబంలో కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను అవి తొలగిపోతాయి. అయితే మీరు మీ యొక్క మనసులో ఒంటరితనాన్ని ఫీల్ అవడం మానివేయండి. సంతృప్తి లోపం తొలగించుకునే ప్రయత్నం మీ వంతు మీరు చెయ్యండి. ఏదో తప్పిపోయిన భావన మీకు కలిగిస్తూనే ఉంటుంది. మీ తండ్రి గారి ఆరోగ్యం కొంతమేర మెరుగుపడుతుందని చెప్పొచ్చు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఇంటి ఆదాయం పెరుగుతుంది. కుటుంబం పట్ల మీకు గౌరవం పెరుగుతుంది. అలాగే మీ మీద వారికి కూడాను తగు గౌరవ మర్యాదలు పెరుగుతాయని చెప్పొచ్చు. బాధ్యతల బరువులు తీసుకుంటారు. చేపట్టే ప్రతి పనులు కూడాను విజయవంతం అవుతాయి. ఇప్పటి వరకు ఏదైతే మందకొడిగా సాగుతూ ఉన్న పనులు, ఆ యొక్క పనులు త్వరితగతిన పూర్తి అవడం చూసి మీరు చాలా వరకు కూడాను మానసిక సంతృప్తికి లోనవుతారు. పెండింగ్ లో ఉన్న పనులు అన్ని కూడాను సకాలంలో పూర్తి అవుతాయి. కార్యసిద్ధి కలుగుతుంది. విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పొచ్చును. తోబుట్టువులు మీకు చాలా వరకు కూడాను సంపూర్ణ మద్దతు ఇస్తారు. మీరు కూడా వారికి చాలా వరకు కూడా భరోసా కలిగిస్తారు. ఈ రోజున కుటుంబ శ్రేయస్సు కోసం మీరు అందరూ కలిసి ఉంటారు. ఈ రోజున ఒకరితో ఒకరు కూర్చొని మాట్లాడుకుంటారు. కష్ట సుఖాలను ఈ రోజు మీ బంధం బలపడుతుందని చెప్పాలి. మీ ప్రేమ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ రోజున కుటుంబ జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. అయితే చాలా కష్టపడి పని చేయాల్సిన రోజుగా చెప్పడం జరుగుతుంది. తిరోగమన స్థితిలో 10వ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు కఠినమైన శ్రమకు
సిద్ధంగా ఉండాలి. అలాగే మీరు మీ యొక్క పని ఒత్తిడి మీపై ఎక్కువగా ఉంటుంది కావున జాగ్రత్త వహించండి. పనిని సరైన మార్గంలో సరైన సమయంలో పూర్తి చేయడం మీ యొక్క పనిలో పనితీరును మెరుగుపరచడానికి ప్రధాన కారణమవుతుంది. ఇది కార్యాలయంలో మీకు బలమైన గుర్తింపు ఏర్పరుస్తుంది. మీరు చాలా వరకు కూడా కష్టపడి ఈ రోజు పని చేయాలి. దీని కారణంగా మీ యొక్క కార్యాలయంలో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క సహోద్యోగుల పూర్తి మద్దతు కూడా ఈ రోజున లభించబోతుంది. అలాగే మీ పనిని మెరుగుపరచడంలో మీరు వారికి సహాయం చేస్తారు. వారు కూడా మీకు చాలా వరకు కూడాను సహాయ సహకారాలు అందిస్తారు. దీని కారణంగా కార్యాలయంలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఉద్యోగ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారి జాతకులకు ఈ రోజున చాలా వరకు కూడాను సానుకూలంగా ఉండబోతుందని చెప్పాలి. మీ యొక్క ప్రయత్నాలు మీరు చెయ్యండి. అలాగే పై అధికారుల యొక్క గుర్తింపు తప్పకుండా ఈ రోజున పొందుకోబోతున్నారు. అయితే ప్రమోషన్ రూపంలో కానీ ఇంక్రిమెంట్ రూపంలో కానీ మీరు ఈ రోజున ఖచ్చితంగా శుభవార్త వింటారు. ధన సిద్ధి కలుగుతుంది. ఆర్థిక లాభం అయితే ఈ రోజు నుండి కూడాను ఇబ్బడి ముబ్బడిగా ఉండబోతుంది. తులారాశి వారి జాతకులు వ్యాపారాన్ని నడుపుతూ ఉన్నట్లయితే గనక మీ యొక్క వ్యాపారంలో వృద్ధి యోగాలు కనిపిస్తున్నాయి. మీరు సమాజంలోని అనుభవజ్ఞులైన వ్యక్తుల యొక్క మద్దతును పొందుకోబోతున్నారు. అలాగే మీ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. విదేశీ మాధ్యమాల ద్వారా మద్దతు మంచి పెట్టుబడి కూడా పొందొచ్చు. ఇది మీ వ్యాపారానికి మంచి దిశానిర్దేశం చేస్తుంది. అదేవిధంగా మనం చూస్తే గనక తులారాశి వారి జాతకులకు కుజుని యొక్క సంచారం రీత్యా కొత్త వ్యూహాలు వ్యాపారంలో అమలు చేస్తారు. కానీ మీరు చాలా వరకు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఆర్థిక నిపుణుల సలహా అత్యవసరంగా తీసుకోండి. తిరోగమన శని 7వ ఇంటిపై దృష్టి ఉంటుంది కాబట్టి మీ వ్యాపారంలో శ్రేయస్సును కొనసాగించడానికి మీరు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తులతో కానీ వ్యాపార భాగస్వామ్యులతో కానీ సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఆర్థిక పరంగా చూస్తే గనక ఈ రోజున మంచి ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి. మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రతి నిత్యము కూడాను ఆలోచనలు చేస్తారు. మీరు డబ్బును పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. మీరు మీ డబ్బుని పెంచుకోవడంలో మరియు వ్యాపారంలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు విదేశీ వనరుల నుంచి డబ్బు అందుకోవచ్చు. మీ వ్యాపారంలో డబ్బు పెరగడం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే ఈ రోజున ధనాన్ని కూడబెట్టుకోవడంలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు సంపాదనలో మంచి పెరుగుదల చూస్తారు. అలాగే కొన్ని అవసరమైన ఖర్చులు కూడా ఉండొచ్చు. కొన్ని ఆస్తి కారణంగా ఖర్చులుండొచ్చు. ఈ రోజు మాత్రం చాలా వరకు కూడాను అన్ని సానుకూల ఫలితాలైతే తులారాశి జాతకులకు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండడం మాత్రం మీ వంతని చెప్పడం జరుగుతుంది. అయితే మీరు కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కూడా లేకపోలేదు. పని ఒత్తిడి రీత్యా విశ్రాంతి లేకుండా నిద్రలేమి ఉండడం రీత్యా తలనొప్పి వెన్నునొప్పి లాంటి చిన్న అనారోగ్య సమస్యలు ఈ రోజున ఎదుర్కొనే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కావున ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. యోగాని వ్యాయామాన్ని మీ దైనందిన జీవితంలో ఒక భాగం తప్పకుండా చేసుకోండి. చాలా వరకు కూడాను ఆరోగ్యకరమైనటువంటి ఆహార నియమాలు పాటించండి. అప్పుడే మంచి జరుగుతుంది, మేలు చేకూరుతుంది. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ధ్యానం కూడా చేయండి. ప్రేమ జీవితం చూస్తే గనక మీకు పూర్తి మద్దతు ఉంటుంది. ఒకరికొకరు మంచి ప్రేమ జీవితాన్ని అనుభూతి చెందుతారు. అలాగే కలిసి ఆలయానికి లేదా మతపరమైన ప్రదేశానికి వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్లినా మీ ప్రేమ గురించి గర్వపడతారు. ప్రేమకు సూచిక అయిన శుక్రుడు 2వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మీరు మీ యొక్క ప్రేమను పొందడానికి సాధ్యమైన ప్రతి దాన్ని కూడా ఈ రోజు ఉపయోగించుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులు జూన్ మాసంలో 25వ తేదీ మంగళవారం తిథి నాడు మీకు ఎలా ఉండబోతుందో, ఎటువంటి గోచార ఫలితాలు కలగబోతున్నాయో అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.